నబీల్ అఫ్రీద్ 3 వీక్స్ నుంచి నామినేషన్స్లోకి అసలు రాలేదు. ఫస్ట్ టైం 4th వీక్లో ఈ వీక్ నామినేషన్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత అందరూ నబీల్కి అంతగా సపోర్ట్ లేదు, బయట సోషల్ మీడియాలో తను తొందరగా ఎలిమినేట్ అవుతారనుకున్నారు. కానీ ఓటింగ్ లైన్స్ చూస్తే అందరికంటే హయ్యెస్ట్ ఓటింగ్లో ఇప్పుడు నబీల్ అఫ్రీద్ ఉన్నాడు. అసలు బయట ఎలాంటి బజ్ లేదు, ఎలాంటి ప్రమోషన్స్ లేవు, అందులో సెలబ్రిటీ కూడా అంత కాదు, జస్ట్ యూట్యూబర్. తనకి ఎలా ఇన్ని ఓటింగ్స్ పడుతున్నాయి అని అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దీంతో ఒక్కసారి ప్రూవ్ అయింది, టాలెంట్ ఉంటే చాలు, ఎలాంటి బజ్ బయట ఫేమ్ అవసరం లేదు. మనం ఫ్రాంక్గా మన టాలెంట్ తోటి ముందుకెళ్తే బిగ్ బాస్లో ఉంటే ఎంతమంది అయినా మనకి సపోర్ట్ చేస్తారు అని నబీల్ అఫ్రీద్ ద్వారా అందరికీ ఇంకోసారి ప్రూవ్ అయింది. మంచి క్యారెక్టర్ ఉంటే చాలు, బజ్ అవసరం లేదు అనడానికి ఇంకోసారి నబీల్ ద్వారా ప్రూవ్ అయింది. లాస్ట్ సీజన్స్లో చూసుకుంటే పల్లవి ప్రశాంత్, సన్నీ, విజయ్ సన్నీ వీళ్ళు కూడా సేమ్ ఇలాగే, వీళ్ళకి అంత లేదు, అంత బజ్ లేదు, ఓటింగ్స్ ఎక్కువ పడవు అనుకున్న వాళ్ళు కూడా విన్నర్ పొజిషన్లో ఉన్నారు. చూద్దాం నెక్స్ట్ ఈ సీజన్లో నబీల్ అఫ్రీద్ ఎంత వరకు వెళ్తాడో, ఎన్ని ఓట్స్ పడతాయో, ఏ పొజిషన్లో నిలబడతారో చూద్దాం. మీరు ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియకపోతే లైక్ చేయండి. ఒకవేళ అన్నీ తెలిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం.